హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఆకుకూరలకెల్లా చాలా మంచి పోషకాలు కలిగినది బచ్చల కూర. దీనితో ఆరోగ్యకరమైన ఒక వంటకాన్ని తయారు చేద్దాం. వీడియో చూశాక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. దీనికి ముందుగా 3/4 గ్లాసు బియ్యాన్ని నీళ్ళల్లో 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. బచ్చల కూరని శుభ్రంగా కడుక్కుని దాన్ని ఒక 5 కట్టలు తీసుకున్నాను. ఆకు ఎక్కువైనా కూడా రుచిగా ఉంటుంది. దాన్ని సన్నగా తరుక్కుని ఆ తరుక్కున్న బచ్చల కూరని మూకుడులో వేసి కొంచెంగా పసుపు, ఒక గ్లాసెడు నీళ్లు పోసి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి 1-2 సార్లు కలుపుకొని నీరుందో లేదో కూడా చూసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యం, 1 గ్లాసు నువ్వుల పప్పు పచ్చిదే, పైన కొంచెం పసుపు, ఆ పైన తగినంత ఉప్పు వేసుకుని కొంచెంగా నీళ్లు పోసుకుని రుబ్బుకోవాలి. ఇలా కొంచెం సేపు నలిగాక కారం ఎవరి ఇష్టానికి వాళ్ళు వేసుకోవచ్చు. 4-5 మిరపకాయలు వేసాను. వేసుకుని మిరపకాయలతో పాటు శుభ్రంగా మెత్తగా నలుపుకోవాలి. నీళ్లు పోసి ఇలా నలపాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే బచ్చల కూర ఉడికిపోయి ఉంటుంది. ఆ ఉడికిపోయిన బచ్చల కూరలో ఈ రుబ్బుకున్న పిండి పదార్థం పోస్తూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే బియ్యం వల్ల గట్టి పడిపోయే అవకాశం కూడా ఉంది. అలాగే కొంచెం మిక్సీ జార్లో నీళ్లు పోసుకుని పలచగా ఉన్నా కూడా దగ్గర అయిపోతుంది. అందుకనే కన్సిస్టెన్సీ చూసుకుంటూ బియ్యం, నువ్వుల పప్పు ఉడకాలి కాబట్టి ఒక 5-10 నిమిషాలు అలా గరిటతో తిప్పుకుంటూ ఉడికే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అందులోని కొంచెంగా నూనె వేసుకుని అందులో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు ఇవి పోపు వేసుకుని పోపు ఎర్రగా వేగాక ఈ బచ్చల కూర మీద వేసి ఒకసారి కలుపుకుని అన్నంతో తినడమే. ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం, యాంటీ ఆక్సిడెంట్స్, నువ్వుల పప్పులు వెరసి ఇది చాలా ఆరోగ్యకరమైన కూర. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.